మొదటి తెస్స 5వ అధ్యాయము 23, 24 వచనాలను చదువుతాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఖచ్చితంగా స్పష్టంగా ఒక మాట రాయబడింది ఇక్కడ కదా. దేవుడే మిమ్మును, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక. ఎప్పటి వరకు జరుగుతుండాలి? ఆయన ఎప్పటి వరకు పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు? క్రీస్తు రాకడ యందు, ఆయన యేసు క్రీస్తు రాకడ యందు మనము ఆయన ఎదుటగా నిందారహితముగా సంపూర్ణముగా ఉండడానికి ఇది జరగాలి. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుతుంది? మన శరీరము పరిశుద్ధపరచబడాలి, మన ఆత్మ పరిశుద్ధపరచబడాలి, మన ప్రాణము పరిశుద్ధపరచబడాలి కదా. మనిషి 3 రకాల చేత నిర్మించబడ్డాడు కదా. ట్రై యూనిట్ బీయింగ్ అంటున్నాం. మనిషిని ఏమంటున్నాము? 3 రకాలంటే ప్రాణము, ఆత్మ, దేహము కదా. ప్రాణాత్మ దేహాలు మనిషిలో ఉంటాయి. ఈ 3 చేత మనిషి నిర్మించబడ్డాడు కదండి. మనిషి 3 భాగాల చేత నిర్మించబడ్డాడు. దేహము ఉంటుంది, ప్రాణము ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా మనిషి జీవించడానికి అవకాశం లేదు. ఏ ఒక్కటి లేకపోయినా మనిషి మరణించిన వాడితో సమానమే. ఈ 3 చేత నిర్మించబడిన ఈ మనిషి క్రీస్తు వారు వచ్చేంత వరకు, ఆయన క్రీస్తు రాకడ యందు ఏ విధంగా కనిపించాలి? పరిశుద్ధంగా కనిపించాలి కదా. అదే అంటున్నారు ఇక్కడ. క్రీస్తు రాకడందు మీ ఆత్మ, జీవము, శరీరము ఈ 3 కూడా సంపూర్ణంగా ఉండాలి. ఆయన పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పరిశుద్ధపరచబడునుగాక అంటున్నాడు. అంటే పరిశుద్ధపరచబడడానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితము పరిశుద్ధపరచబడము మాత్రమే. ఆయన రాకడ యందు, క్రీస్తు వారి రాకడ యందు నీవు, నేను, మనము ఎలా కనిపించాలి అని అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా కనిపించాలి. మన శరీరము ద్వారా అపవిత్రంగా జీవించే అవకాశం ఉంది కదా. మన ఆలోచనల ద్వారా అపవిత్రంగా జీవించే అవకాశం ఉంది. వీటి ద్వారా మన ఆత్మ అపరిశుద్ధంగా మార్చబడుతుంది కదా. మన ఆత్మ లేకపోతే ఈ 2 చేయడం వలన మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు. ఈ విషయం మనకు తెలుసు కదా. అందుకనే దేవుడు ఆయన వచ్చినప్పుడు, లేకపోతే క్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా ఉండాలి.